కానీ అపోస్తులు అయిన పౌలు గారు అంటారు కదా, చదవక్కర్లేదు కానీ అన్నీ చేయదగనవి కావు అని అంటారు. హల్లెలూయా. అన్నిట్లో స్వతంత్రము కలదు కానీ అన్నీ చేయదగనవి కావు అంటే ఏంటి అర్థము? అన్నీ చేయొచ్చు, నేను పాపం చేయొచ్చు, వ్యభిచారం చేయొచ్చు, నేను ఎవరన్నా కొట్టొచ్చు, తిట్టొచ్చు, లేకపోతే ఇచ్చుకుల మాటలు అంటే బూతు మాటలు ఆడొచ్చు, లేకపోతే నేను సమస్తము నేను చెయ్యొచ్చు, కానీ ఇవన్నీ నేను చెయ్యదగనివి కాదు. హల్లెలూయా. ఎందుకు? దేవుడు నాకు అన్ని స్వతంత్రాన్ని ఇచ్చి ఉన్నాడు, కానీ నేను అన్నీ చెయ్యదగనివి కాదు. హల్లెలూయా. మనం ఆది కాండంలోనే చూసుకుంటాం కదా, మరి యోదాము తోటలో ఆదాము గారితోటి యేసయ్య చెప్తారు ఓ మాట, ఏమని? ఈ పళ్ళల్లో ఈ యొక్క తోటలో ఉన్న ప్రతి ఒక్క ఫలము తినమంటాడు, కానీ ఒకే ఒక్క జీవ వృక్ష ఫలము, ఆ చెట్టు ఫలము తినొద్దని మాత్రమే చెప్తాడు దేవుడు. అంటే అక్కడ దాన్ని ఆ పండును కూడా నిర్మించి పెట్టి ఉంచారు, కానీ స్వతంత్రం ఇచ్చారు. హల్లెలూయా. దేవుడు